స్వయం కృషి పార్ట్ 5. క్రితం ఎపిసోడ్లో ఎప్పుడూ పాజిటివ్గా ఉండే కావ్యాని తన సూపర్ మార్కెట్ ఓనర్ ఒక బ్రాంచ్కి మేనేజర్ని చేసి ఆమె మీద మరింత బాధ్యతను పెట్టి తనలో ఆమె పట్ల ఉన్న నమ్మకాన్ని చాటుకున్నాడు. మరోవైపు బెంగళూరులో చక్కటి ఉద్యోగం చేసుకుంటున్న శ్రావ్య ప్రమాదానికి గురై ఆస్పత్రి పాలైన కబురు రావడం, ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో చూద్దాం. కావ్య హడావిడిగా శ్రావ్య ఇంటికి వచ్చింది. అసలు ఏం జరిగిందో ఇలా అడుగుతుంది. ఆంటీ, అసలేం జరిగింది? మీకు ఎవరికి కాల్ చేశారు? ఏం జరిగిందో నాకు తెలీదమ్మా. నేను వంట పని చేసుకుంటున్నాను. అప్పుడు నా ఫోన్ రింగ్ అయింది. ఎవరా అని చూస్తే బెంగళూరు పోలీసులంట ఫోన్ చేశారు. వచ్చి రాని తెలుగులో ఇలా మీ అమ్మాయికి రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్లో చేర్చాము అని చెప్పారు. అంతే. ఆ మాట వినగానే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఈ విషయం మీ అంకుల్కి చెప్తే ఏమవుతుందనే భయానికి ఆయనకి కాకుండా వెంటనే నీకు ఫోన్ చేశానమ్మా. నాకెందుకో భయంగా ఉంది. ఇప్పుడు శ్రావ్య ఎలా ఉందో ఏంటో. పదమ్మా, వెంటనే వెళ్దాం అని కంగారు పడుతుంటే అప్పుడు కావ్య ఇలా అంటుంది. చూడండి ఆంటీ, మీరు కంగారు పడకండి. కావ్యకి పెద్ద ప్రమాదం ఏమీ జరుగుండదు. అయినా సరే నేనే దాని గురించి వెళ్తాను. మీరు ఈ విషయాన్ని మెల్లిగా అంకుల్కి చెప్పండి. ఒకవేళ చెప్పకపోయినా మన తప్పే అవుతుంది. అందుకని నిదానంగా మీరు చెప్పండి అని చెప్పి కావ్య శకుంతలకు ధైర్యం చెప్పి తన యజమాని దగ్గర కొంత డబ్బుని అడ్వాన్స్గా తీసుకుని బెంగళూరు బయలుదేరింది. అక్కడికి వెళ్ళాక హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న శ్రావ్యాని చూసిన కావ్య మనసు బరువెక్కిపోయింది. ఇంతలో డాక్టర్ రావడంతో కావ్య ఇలా అంటుంది. డాక్టర్, ఇప్పుడు మా శ్రావ్య సిచ్యువేషన్ ఎలా ఉంది? షీఈస్ ఫైన్ కదా అని చాలా ఆందోళనతో అడిగింది. అప్పుడు డాక్టర్ ఇలా రిప్లై ఇస్తున్నాడు. అఫ్కోర్స్ షీఈస్, కానీ బీపీ మాత్రం కంట్రోల్లోకి రావడానికి చాలా టైం పడుతుంది. లక్కీగా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఆమెకు పెద్దగా ఏమీ జరగలేదు. ఏవో చిన్న చిన్న ఇంజురీస్ అయ్యాయి, స్టిచెస్ వేశాం. కానీ ఏదో విషయానికి ఆమె ఇప్పుడు ఈ అన్కాన్షియస్ స్టేజ్లో కూడా భయపడుతుందనుకుంటా. మేబీ యాక్సిడెంట్ని ఫేస్ చేసింది కదా, అదేనేమో. అందుకే బీపీ ఇప్పుడు కూడా కొంచెం హైలోనే ఉంది. బట్ నో ప్రాబ్లం, షీ విల్ బీ ఆల్ రైట్ అని చెప్పడంతో కావ్య హమ్మయ్య అన్నట్టు ఊపిరి పీల్చుకుంది. ఇంతలో ఎలా తెలుసుకున్నాడో విషయం తెలుసుకున్న కావ్య తండ్రి ఉమామహేశ్వరరావు అక్కడికొచ్చాడు. అతన్ని అక్కడ చూసిన కావ్య షాక్ అయింది. ఇంకా ఇలా అంటుంది. అప్పా, నువ్వేంటిక్కడ? నేనిక్కడికొచ్చానని నీకెలా తెలుసు అని అడిగింది. అందుకు ఉమామహేశ్వరరావు ఇలా బదిలిస్తున్నాడు. చూడు తల్లి, నీ మాట తీసేయలేక నువ్వు ఏది కోరినా నేను ఒప్పుకుంటాను. అలా అని నీ మీద నా ప్రేమని నా దగ్గరే దాచలేను కదా. అది ఎప్పుడు నీకు రక్షణగా నీ చుట్టూ తిరుగుతుంది. సర్లే, అవన్నీ తర్వాత. ముందు శ్రావ్యకి ఎలా ఉంది? తను ఓకేనా? లేదా మరేదైనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామా? డబ్బు గురించి నువ్వేం వర్రీ అవ్వకు తల్లి అని ఇంకా ఏదో చెప్పబోతుండగా కావ్య ఇలా అంటుంది. అంత అవసరం లేదంటప్పా, అంత సీరియస్గా ఏమీ లేదంట. బీపీ ఒక్కటే కాస్త నార్మల్కి వచ్చేస్తే సెట్ అయిపోతుంది అని చెప్పారు డాక్టర్ అని అంది. అప్పుడు ఉమామహేశ్వరరావు ఇలా అంటున్నాడు. సరేమా, నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఇక్కడ ఒక మనిషిని ఉంచి వెళతాను. ఆ బిల్స్ అవి దగ్గరుండి సెటిల్ చేస్తాడు. తరువాత డిశ్చార్జ్ అయ్యాక మన వెహికల్ పంపిస్తాను, సేఫ్గా తీసుకొచ్చేస్తాడు. ఇంకా అప్పా, కూల్ కూల్, ప్లీజ్ అప్పా, ఈ విషయం కూడా నేను నీ సపోర్టు లేకుండా డీల్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ అంతగా క్రిటిక్ అయితే తప్పకుండా నువ్వు సపోర్ట్ చేదు గాని, బట్ ఇప్పుడు నార్మలే కదా, నన్ను కావ్యగానే ఫేస్ చేయని అప్పా ఈ సిచ్యువేషన్ని, ప్లీజ్ అప్పా అంటూ కన్విన్స్ చేయడంతో ఉమామహేశ్వరరావు చేసేదేమీ లేక సైలెంట్ అయిపోయాడు. కాని చాలా రోజుల తర్వాత అంత దూరం వచ్చి కూతుర్ని చూశాక అతనికి వెంటనే వెళ్లబుద్ధి కాక కొన్ని గంటలు కూతురు దగ్గరే ఉండి ఆమెకు కాస్త ధైర్యాన్ని చెప్పి అప్పుడు అక్కడ్నుంచి బయలుదేరాడు. అలా 6 గంటలు గడిచిన తర్వాత శ్రావ్య బీపీ కంట్రోల్లోకి వచ్చింది. అప్పుడే నర్స్ శ్రావ్య బ్యాగ్స్ అవి తీసుకొచ్చి కావ్యకి ఇచ్చింది. అవి తీసుకుని తన దగ్గర పెట్టుకుంటూ ఉండగా అందులో నుండి శ్రావ్య పర్సనల్ డైరీ జారి కింద పడింది. దాన్ని తీసుకున్న కావ్య ఆ హాస్పిటల్ బల్లమీదనే కూర్చుని ఇలా అనుకుంటుంది. చిన్నప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ అయిన కొత్తలో చెప్పాను దానికి,
డైరీలో నీ ఎండ్ ఆఫ్ ద డే ఫీలింగ్స్ అన్నీ రాయవే అని. ఇంకా అదే కంటిన్యూ చేస్తుందా ఇది అనుకుని ఆ డైరీ పేజీలని తిరిగేస్తూ ఇలా అనుకుంటుంది. ఒక పని చేస్తా, ఇన్ని రోజులు నన్ను ఎంత మిస్ అవుతుందో, అసలు మిస్ అవుతుందో లేదో చూస్తాను అనుకుని సరదాగా శ్రావ్య డైరీ తిరిగేస్తున్న కావ్యకి ఒక్కో పేజీ చదువుతుంటే చాలా షాకింగ్ విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అందుకే పక్కవాళ్ల పర్సనల్ విషయాలు తెలుసుకోవడం సంస్కారం కాదని తెలిసినా కూడా ఆపకుండా శ్రావ్య జీవితంలోకి వచ్చిన అలజడి ఏంటో తెలుసుకుంటుంది. అప్పుడు ఇలా అనుకుంటుంది, అంటే శ్రావ్యకి జరిగిన ఈ యాక్సిడెంట్ నిజంగా యాక్సిడెంట్ కాదన్నమాట. ఈ యాక్సిడెంట్ జరగడం వెనుక ఇంత కథ ఉందన్నమాట. చెప్తా, నా శ్రావ్యాన్ని ఇంతగా డిస్టర్బ్ చేసిన వాళ్ళని అంత తేలికగా వదులుతానా అనుకుంది. అలా ఆ రాత్రికి తెల్లారింది. శ్రావ్య డైరీ చదువుతూ ఉన్న కావ్య ఆ హాస్పిటల్ బల్ల మీద ఎప్పుడూ తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. ఇప్పటికీ లేచి టైం ఎంత అయింది అని ఫోన్ చూసుకుంది. అప్పటికే శకుంతల నెంబర్ నుండి 15 మిస్ కాల్స్ ఉండడంతో కావ్యకి భయం మొదలైంది. అందుకే వెంటనే శకుంతలకి కాల్ బ్యాక్ చేసి ఇలా అంటుంది, సారీ ఆంటీ, రాత్రంతా శ్రావ్య కోసం హాస్పిటల్ బల్ల మీద కూర్చోవడంతో ఎప్పుడూ తెలియకుండా నిద్ర పట్టేసింది. పైగా హాస్పిటల్ కదా అని ఫోన్ వాల్యూమ్ కూడా తక్కువగా ఉంచాను. అందుకే కనీసం ఫోన్ రింగ్ కూడా వినిపించలేదు. ఇప్పుడు కావ్యకి బాగానే ఉంది, డేంజర్ ఏమీ లేదా ఆంటీ అని చెప్పడంతో శకుంతల అప్పుడు ఊపిరి పీల్చుకుంది. అప్పుడు కావ్య ఇలా అంటుంది, అవునా ఆంటీ, అంకుల్కి విషయం చెప్పారా? అంకుల్కి ఏమీ ప్రాబ్లం అవ్వలేదు కదా అని అడగడంతో శకుంతల ఇలా అంటుంది, ఆయనకి ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలాయంట అని చెప్పాను. పైగా నువ్వు వెళ్ళావని చెప్పడంతో ఆయన కాస్త ధైర్యంగానే ఉన్నారు. అది సరేనమ్మా, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందంట? రోడ్డు దాటుతుండగానా లేక ఏదైనా స్కూటీ మీద వెళ్తుంటేనా అని అడగడంతో కావ్య ఇలా వదిలిస్తుంది, అలా ఏమీ లేదాంటీ, తనే స్వయంగా కార్ డ్రైవ్ చేస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగిందంట. అయ్యో, అయినా దానికి అక్కడ బెంగళూరులో కారెక్కడదమ్మా? ఒకసారి దాని దగ్గర ఉన్నప్పుడు నాకు ఫోన్ చెయ్యమ్మా, ఇంకెప్పుడు ఆ కార్ల జోలికి పోవద్దని చెబుతాను అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య బుర్రలో మెరుపు వేగంలో ఒక కొత్త సందేహం పుట్టింది. తనలో తాను ఇలా అనుకుంటుంది, అవును కదా, అసలు దీనికి ఈ బెంగళూరులో కారెక్కడిది? ఊరు కాని ఊరులు డ్రైవింగ్ అంతగా రాని దానికి కారిచ్చి పంపిన వాళ్ళెవరు అని అనుకుంది. నిజానికి శ్రావ్య పర్సనల్ డైరీ చూసిన కావ్యకి తెలిసిన ఆ షాకింగ్ విషయాలు ఏంటి? డ్రైవింగ్ సరిగా రాని శ్రావ్య ఎందుకని కారులో వచ్చింది? అసలు ఆ యాక్సిడెంట్కి కారణం ఎవరు? కావ్యకి వచ్చిన కొత్త అనుమానానికి జవాబు కనిపెట్టగలదా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలని మున్ముందు ఎపిసోడ్స్లో చూద్దాం. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.